పేరుకే వైసీపీ, కానీ అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నేతలే. క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీదే. అందుకే విపక్షాలు వైసీపీని పిల్ల కాంగ్రెస్తో పోలుస్తాయి. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ పతనం కావడం వల్లే వైసీపీ బలోపేతమైంది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది. 2014లో వైసీపీ విపక్షానికి పరిమితం కాగా 2019లో అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. దారుణ పరాజయంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. పార్టీ నేతలు సైతం పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం. వైసీపీలో సీనియర్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. 2019 ఎన్నికల్లో అంతులేని విజయంతో దేశం నివ్వెరపోయేలా అందరినీ ఆకట్టుకుంది వైసీపీ. 2024 ఎన్నికల్లో ఓటమితో జాతీయ స్థాయిలో వైసీపీ చర్చకు కారణమైంది. అయితే వైసీపీ ఓడిపోయినా 40% ఓటు సాధించింది. అందుకే వైసీపీని తన వైపు తిప్పుకునేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. నేరుగా వైసీపీ సీనియర్లకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వైసీపీ సీనియర్ నేతలు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. బొత్స, ధర్మాన లాంటి వారు తప్పనిసరి పరిస్థితిలో వైసీపీలో పనిచేయాల్సి వచ్చింది. వీరంతా దివంగత రాజశేఖర రెడ్డి సమకాలీకులు. జగన్ నుండి ఆశించిన స్థాయిలో వీరికి గౌరవం లేదు. అలాగని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వీరికి కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకపోవడంతో అనివార్య పరిస్థితిలో వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ పతనం అంచున ఉండడంతో మీరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడడంతో వీరు మెత్తబడినట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ నుండి చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అంతకంటే ముందే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చి సీట్లు కూడా సాధించింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి దీటుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలోపేతమైంది. ఈ గాంధీ ఏపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అవసరమైతే జగన్ ను సైతం కాంగ్రెస్ లోకి రప్పించేందుకు మంతనాలు సాగిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించేందుకు భారీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు జగన్ ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.